మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో మనం ముద్రలో వచ్చేసి మొదటిది ఉత్తర బోధి ముద్ర గురించి తెలుసుకుందాం. ఈ ఉత్తర బోధి ముద్ర అనేది ఎలా చేయాలని చూసుకుంటున్నాం మాస్టర్. మనం ఏ ముద్రని చేసేటప్పుడు నిటారుగా ఉంచుకొని చేతి వేళ్ళకి గోల్డ్ లేకుండా ఉండేట్టు చూసుకోవాలి మాస్టర్. ఇది ముఖ్యమైన గమనిక. లేదంటే మనం చేసే ముద్ర వల్ల ప్రయోజనం అనేది ఏమి ఉండదు. అవి కరెక్ట్ గా స్పృశించుకోబట్టి ఈ వేళ్ళ చివరిలో మనకి దాని ఫలితం అనేది లభించాలి. కాబట్టి అందరూ ఇది మాత్రం గమనించాలి. ఈ ముద్ర చేసే విధానం వచ్చేసి ముందుగా మన యొక్క రెండు చేతుల్ని వేళ్లలో వేళ్లు పెట్టుకొని చూపుడు వేళ్లు రెండింటిని ముందు వైపు ఆనించాలి. బొట్టన వేళ్లు అనేది వెనక వైపు ఆనించాలి. మిగతా వేళ్లు అనేది మన ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలా పెట్టుకుంటామో అలా వేళ్లలో వేడి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉంటుంది ముద్ర అనేది. ఇట్లా ముందుకు వైపు మనకి చూపుడు వేలు వస్తుంది. మనకి హృదయం వైపు వచ్చేసి చెస్ట్ వైపు మనకి బొటన వేళ్ళు వస్తాయి. ఈ ముద్ర అనేది మన హృదయ భాగం వచ్చేసి చేతులు అనేవి కొంచెం భుజాలకి స్ట్రైట్ వచ్చేట్టుగా ఉంచుకోవాలి. ఈ విధంగా పెట్టి ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ ముద్ర చేసే సమయం వచ్చేసి 25 నిమిషాల నుంచి 35 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయవచ్చు మాస్టర్. ఇది ఆడపిల్లల ఏంటంటే పిల్లలకి మొదలు వచ్చే ఋతు ధర్మములో కడుపు నొప్పి రాకుండా ఉండటకు ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. ఇది 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు సాధన చేసిన మంచి ఫలితం వస్తుంది. ఈ ముద్రనే మనం యోని ముద్ర అని కూడా అందుము. దీని యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం మాస్టర్. ఈ ముద్ర నాడీ మండలము శ్వాసక్రియను శక్తివంతం చేస్తుంది. ఇది స్త్రీల సమస్యలకు దూరం చేస్తుంది. ఋతు ధర్మములో అధిక రక్తస్రావము నియంత్రించును. మోనోప్లాజ్ సమస్యలో వచ్చే సమస్యలు కూడా రాకుండా ఈ ముద్ర కాపాడుతుంది. వేళ్లు కలపడం వలన కుడి చేతి వేళ్లలో ఉన్న శక్తి ఎడమ చేతిలోకి, ఎడమ చేతి వేళ్లలో ఉన్న శక్తి కుడి చేతి వేళ్లలోకి ప్రవహిస్తుంది. శక్తి సమతుల్యం కావడం వలన కుడివైపు మెదడు, ఎడమ వైపు మెదడులో చర్యలు సమతుల్యం అవుతాయి. చూపుడు వేళ్లు, బొటన వేళ్లు కలవటం వలన ప్రాణశక్తి ప్రవాహము ఉద్రిక్తం అవుతుంది. ఈ ముద్ర వల్ల శరీరము, మనస్సు ప్రశాంతంగా ఉండి ధ్యానానికి, ఏకాగ్రతకు సహకరించును. ప్రాణశక్తిని బయటకు పోనివ్వకుండా అంతర్ముఖం చేస్తుంది. మోచేతులు, భుజాలు ఎత్తులో ఉన్నందున ఛాతీ విప్పారి శ్వాస ఎక్కువగా తీసుకోగలుగుతాము. తద్వారా కడుపు నొప్పి, తలనొప్పి, అతి చిరాకు, కోపం మొదలైన లక్షణాలు తగ్గుతాయి. ఆధ్యాత్మిక ప్రయోజనాలు మాస్టర్. ఈ ముద్ర సాధన వలన మణిపూరక చక్రము ప్రభావితం అవుతుంది. అమ్మవారికి ఈ ముద్రలో పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా అమ్మవారి ధ్యానం కానీ పూజ చేసే వాళ్ళకి ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది పూజలో. సూచన: ఈ ముద్ర చాలా ఆధునికమైనది. ఇది ప్రాణాయామంలో చేరినదే ఈ వేయకూడదు అనమాట. అంటే ప్రాణాయామం బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు మాత్రమే ఈ ముద్ర చేయాల్సి ఉంటుంది. ఈ ముద్ర చాలా త్వరగా చాలా ఎక్కువ శక్తిని గ్రహిస్తుంది కాబట్టి అంత శక్తిని ఒక్కసారిగా భరాయించలేకపోవచ్చును. ఒక్కోసారి మానసిక రుగ్మత కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాణాయామం చాలా సంవత్సరాలు చేసిన తదుపరినే ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మహిళలు వారి సమస్య తీరిన వెంటనే ఈ ముద్ర ఆపేయటము మంచిది. ఈ ముద్ర ఒకసారి చూస్తాను చూడండి మాస్టర్. ఈ ముద్రని ఉత్తర బోధి ముద్ర అని అంటారు. వేళ్లలో వేళ్లు పెట్టుకొని ఈ చూపుడు వేళ్లు రెండు కలిపి ముందు వైపు ఉంచుకోవాలి. బొటన వేలు వెనక వైపు ఉండేవి. ఈ రెండు బొటన వేలు కలిపి ఉంచాలి. ఇట్లా కనిపిస్తుంది. కనిపించట్లేదు సార్, కొంచెం క్లియర్ గా చూడండి. ఇట్లా చూడండి. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. చూపుడు వేలు వచ్చేసి ముందు వైపు ఉంటుంది సార్. ఈ బొటన వేలు వెనక వైపు ఉంటుంది. ఈ ముద్ర వచ్చేసి మనము హృదయ భాగం దగ్గర పెట్టుకొని చేయాలి. చేతులు పైకి అంటే మన భుజం లెవెల్కి వచ్చేట్టుగా చేయాలి. ఇంతకుముందు మనం ప్రాక్టీస్ చేసిన ముద్రలన్నీ తొడవ పైన పెట్టుకొని మనకు ఆకాశం వైపు ఉండేట్టుగా అరిచేతులు పెట్టి చేసిన ముద్ర. ఇది అట్లా కాకుండా కలిపి మనం హృదయం దగ్గర పెట్టుకొని చేస్తాము ముద్ర. అంటే ప్రాక్టీస్ చేసే టైం 25 నిమిషాల నుంచి 35 నిమిషాలు ఉంటుంది. ఇది ప్రాణాయామం చేసిన వాళ్ళు మాత్రమే, అలవాటు ఉన్న వాళ్ళే ప్రాక్టీస్ చేయాలి. లేని వాళ్ళు చేయకూడదు మాస్టర్. ఈ ఋతు సంబంధమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఒక 15 నిమిషాల వరకు చేసుకోవచ్చు. 10 నిమిషాల నుంచి ఆ సమస్య తీరిన తర్వాత ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో ముద్ర వచ్చేసి ఆస్తమ ముద్ర, రెండో ముద్ర. ఈ ఆస్తమ ముద్ర ఏ విధంగా చేయాలో చూస్తాం మాస్టర్. ఈ చేతులు వచ్చేసి ఈ మధ్య వేళ్ళు వచ్చేసి ఈ గోళ్ళను కలిపి ఉంచాలి. ఈ బొటన వేలు ఈ మధ్య వేలుని మడిచి ఉంచి, ఇటువైపు కూడా ఎడం చేతి మడిచి ఉంచి ఈ రెండు వేళ్ళను కలిపి ఉంచాలి.
గోళ్ళ దగ్గర. మిగతావన్నీ స్ట్రైట్గా ఉంచుకోవాలి. బొటన వేలు స్ట్రైట్గా ఉంటుంది, చూపుడు వేలు స్ట్రైట్గా ఉంటుంది, ఈ ఉంగరపు వేలు స్ట్రైట్గా ఉంటుంది, చిటికిన వేలు కూడా స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఈ మధ్య వేలు మాత్రమే కిందకు ఉంటుంది. ఈ ముద్ర చేసే సమయం వచ్చేసి 10 నిమిషాల వరకు చేసుకోవచ్చు మాస్టర్. ఈ ముద్రను రొమ్ము వ్యాధి ముద్ర అని అంటారు, వాయు నాళిక ముద్ర అని కూడా అంటారు. ఈ ముద్ర అంటే వాయునాళిక ముద్ర వేసిన తర్వాత కూడా ఈ ముద్రను విశ్రాంతిగా శ్వాస అందే వరకు దాదాపు 30 నిమిషాల వరకు సాధన చేయవచ్చు. దీనిని ఉబ్బసం ముద్ర అని కూడా అందరు. దీని యొక్క ప్రయోజనాలు: ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, పిరికితనాన్ని పోగొడుతుంది. ఈ ముద్ర ఆస్మా రాకుండా చికిత్సా విధానంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆస్మా గాని, రొమ్ము వ్యాధి, ఉబ్బసము మొదలైన శ్వాస సంబంధిత రుగ్మతలు ఉన్న వాళ్ళు ఈ ముద్రను ఎంతగానో ఉపయోగపడుతుంది. సూచనలు: ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే వాళ్ళు వచ్చేసి పొగ తాగకూడదు, యాంటీబయాటిక్స్ మందులు తీసుకోకూడదు, నోటితో గాలిని పీల్చుకోకూడదు, చలికాలంలో రాత్రి బయట తిరగకూడదు, వ్యాధి ఉద్రిక్తతను కలిగించే ఆలోచన చేయకూడదు, ఏ పనిలో తొందరపాటు చేయకూడదు, మిరియాలు, పాలు, పెరుగు ఉత్పత్తులు తీసుకోకూడదు, తేలికపాటి ఆహారము, సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఆస్మా రోగులు, ఉబ్బసపు వ్యాధిగ్రస్తులు తప్పగా రోజు మొత్తంలో 20 నిమిషాలు అనులోమ విలోమ ప్రాణాయామం చేయవలను. 20 నిమిషాల పాటు సూర్యభేది ప్రాణాయామం కూడా చేయాలి. ఆస్మాతో ఇబ్బంది పడే వాళ్ళు ఈ 2 ప్రాణాయామం చేసిన తర్వాత ఈ ముద్రను ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఆస్మా నుంచి విముక్తి కలుగుతుంది. ఒకసారి చూస్తాను చూడండి మస్తాసు. ఈ మధ్య వేళ్ళని మడిచి ఈ గోళ్ళు రెండింటిని తాకిచ్చి ఉంచి మిగతా వేళ్ళని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా చేయాలి. నమస్తే మేడం, సదవకాశం కల్పించిన లలిత మేడం గారికి, అదేవిధంగా రంగాల సార్కి, చదువు ఆత్మ ప్రణామం మరి కృతజ్ఞత.